టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరియు దిగ్గజ ఆటగాడు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసింది. రోజుల వ్యవధిలోని ఇద్దరు స్టార్ ప్లేయర్లు రెడ్ బాల్ క్రికెట్కు వీడ్కోలు పలకడం అభిమానుల్ని షాక్కు గురిచేసింది. వీరు రిటైర్మెంట్కు గల కారణాలు ఏమై ఉంటాయని ఇప్పటికీ అభిమానులు చర్చించుకుంటున్నారు. తాజాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రిటైర్మెంట్పై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రిటైర్మెంట్ నిర్ణయం ఆటగాళ్ల వ్యక్తిగతమైనదని, దానిని అందరూ గౌరవించాలని అన్నారు. ఎవరు ఎప్పుడు రిటైర్ అవ్వాలి, ఎప్పుడు రిటైర్ కాకూడదు అనే చెప్పే హక్కు ఎవరికీ లేదన్నారు. ఇది పూర్తిగా ఆటగాడి వ్యక్తిగతమని స్పష్టం చేశారు. కోహ్లీ, రోహిత్ వంటి ఆటగాళ్లు భారత క్రికెట్కు ఎనలేని కృషి చేశారని, వారి నిర్ణయాలను అందరూ గౌరవించాలని తెలిపారు. రిటైర్మెంట్లు జట్టులో కొత్త ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తాయని, యువ ఆటగాళ్లు బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రావాలన్నారు. భారత క్రికెట్లో ఎప్పుడూ ప్రతిభ ఉంటుందని, కొత్త ఆటగాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గంభీర్ యువ ఆటగాళ్లకు సూచించారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ టూర్కు బయలుదేరనుంది. జూన్ 20 నుండి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. సీనియర్ ఆటగాళ్లు అయిన రోహిత్, కోహ్లీ లేకుండా యువ ఆటగాళ్లతో జట్టు వెళ్లనుంది.